తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. జేఏసీ పిలుపుతో కార్మికులంతా జంక్ సైరన్ మోగించడంతో డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. డిపోల ముందు బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనలు, ధర్నాలు చేశారు. అరకొరగా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మెను వెంటనే విరమించాలని అటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినా సమ్మె విషయంలో తగ్గేది లేదంటోంది ఆర్టీసీ జేఏసీ. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, వివేక్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. సమ్మె విరమణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మీటింగ్లో చర్చిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా మరికొన్ని చోట్ల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అద్దె బస్సులు నడిపించింది. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు సమయానికి పరీక్షలకు వెళ్లలేకపోయినట్టు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కూడా మంత్రులు సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వేసవికాల నేపథ్యం కావచ్చు, పాఠశాలలు, మరోపక్క మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సమ్మెను ఎలాగైనా సరే విరమింపజేయాలన్నటువంటి అంశంతో సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం, వివేక్ కూడా సమావేశమయ్యారు. అంతకుముందు పొన్నం ప్రభాకర్, వివేక్లు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మెపై కీలక సమావేశం అయితే కొనసాగుతుంది. వరుస భేటీతో పొన్నం ఉదయం నుంచి కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే సమ్మె వివరణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలో దిగారు. డిప్యూటీ సీఎం కూడా ఇప్పటిదాకా చర్చలు జరిపారు. అంటే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అన్న అంశానికి సంబంధించి, మిగతా సంఘాలకు సంబంధించి ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రధానంగా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ అసోసియేషన్ మాత్రం ఒక లేఖ విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 66 ఐఏఎస్ ల కమిటీని సూపర్వైజర్ అసోసియేషన్ స్వాగతిస్తుందంటూ కూడా అంటే ప్రభుత్వము ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఎవరైతే సూపర్వైజర్ అసోసియేషన్ మాత్రం స్వాగతించింది. ఇక మిగతా అంశాలు చూసినట్లయితే పొన్నం ప్రభాకర్ సంబంధించి ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 32 సమస్యల్లో 29 అంశాలు పరిష్కారంపై వెంటనే సంతకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని ఆయన పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. 3 అంశాలు నా పరిధిలో లేవు, అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి వాటిపైన త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇలా ఆర్టీసీ సమ్మెకు దిగడం ఖచ్చితంగా కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే అవుతుందంటూ కూడా ఆయన చెప్పింది. ఆర్టీసీ విలీన అంశంపై ప్రభుత్వం నిర్ణయమే. రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్.